అక్క మంచిగా ఉన్నావా అన్న? నువ్వెప్పుడు వచ్చినవే? నమస్తే నాన్న. నమస్తే అయ్యా. నమస్తే. కొడుకుతోటి కానీ నిర్ణయం నీది కావాలి. ఫస్ట్ నిర్ణయం నీది. ఓకే మా మాట్లాడు, అదేం లేదు, చేసుకుందాం. నీ ఇష్టం, ఎట్లా చెప్తే అట్లా వింటామా. అదేం స్వాగత అయితే సంబంధం చూసిందట కదా, కొడుకు చూసిందంటే నమ్మకమే. నువ్వు రంజి పెట్టుకోబడితే వానికి మంచిగా కలిసి అయితే చేద్దాం. అసలు మిమ్మల్ని పంపుడు నాకు ఇష్టమే లేదు బిడ్డ. కానీ నీళ్ళకి ముందు నిద్ర చేయాలని అంటారు పెద్దోళ్ళు. ఏదో పీతిరి మంచం మారాలి, మంచి అవుతుంది అని అంటారు అని తోలుతాను బిడ్డ. కానీ పిల్లగాడు పోయినాం తల్లి. ఓయ్యా మరి పిల్లగాడు జాగ్రత్త. ఎటు పోయినా నువ్వు 6 కాక ముందురా. సరే కాలు కడుకొని ఇంటికి రా. ఎవరికి ఇయ్యక పిల్లగాని, ఎవరి చేతులు పెట్టి దండం పెడతా. ఎవరికి ఇయ్యగంత పోయినట్టు కాదు బాగా నీ కొడుకు పైలం అమ్మత్తనంటే ఎందుకు అద్దంట నువ్వు బిడ్డ? నువ్వు అద్దు బాపు, నేను ఎన్ని రోజులు పోతానే ఏమో పోయినట్టు అటే ఉన్నట్టు ఏ పడుతుంది. ఇప్పుడు చింటూ ఆ అమ్మాయిని చూడడానికి మా ఊరికే రావట్టే. నేను అక్కడ లేకపోతే ఎట్లుంటది? ఇప్పటికే వచ్చి గిన్ని రోజులే ఆ ఇల్లంతా ఎట్లుందో, ఆయన ఏం వండుకున్నాడో ఏం చేసుకున్నాడో. పోయి వాళ్ళు వచ్చే వరకు నేను అవన్నీ చదివెట్టుకున్నాను అనుకో. వాళ్ళు రోజు వస్తే చూసుకున్నాక వాళ్ళు అటు పోయి దబ్బన ఖాయమే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇటు అత్తది. ఇంకంతే ఇక వాళ్ళు చింటి గిట్లా వస్తారు కదా, చింటి గిట్లా పిల్లగాని చూస్తాను కత్తే మీ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి రాలి. మీరు కూడా ఆడికి వచ్చినట్టు ఉంటది. ఆ సంబంధం కూడా మనం మాట్లాడినట్టు. నేను పోయినాక వాళ్ళతో మాట్లాడినాక చెప్తా. నేను ఫోన్ చేసి చెప్తా, వాళ్ళకి చెప్తా, నీకు చెప్తా. కానీ సరే మరి మేము పోతాం మరి. సరే ఇగో 3 నెలల సందల పురుడు ఇన్నేసేద్దాం. నాకు మంచిగా కొడుకు పుట్టిండు మామ. సంబరంగా ఇంటికాడ ఫంక్షన్ చేసుకుంటా నేను. ఇప్పుడు నువ్వు ఏం చేసురాద్దు. అరే నాకు మాత్రం లేదా బిడ్డ మనోడు పుట్టిన సంబరం? అంతలో అయితే పుట్టినరోజు వరకు చేస్తూ తీయ బాపు. అది కాదు, నేను 3 నెలల సందల నేనే పేరు పెడతా, పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తా. 4 ఆటలు తెస్తా, పోతులం బంగారం ఎత్తా, దండం పెడతా. నాకు 3 నెలల సందలు నన్ను చేయని వెళ్ళి ఫంక్షన్ నా పని అయిపోతుంది. నువ్వు బర్త్డే చేసుకో ఏడాదికి. ఆ బర్త్డేకు నాకు బుద్ధి పుడితే ఏమన్నా పెడతా, లేకుంటే లేదు బిడ్డ. సరే ఇప్పుడు ఇక బాపుని ఎందుకు కాదంటావు? సరే నీ ఇష్టం. కానీ ఆ బట్టలకి ఇట్లా పెట్టి నావే మొత్తం చిన్న తీసుకురా. నేను పోయి ఈసారి ఇచ్చినాక వాళ్ళను నేను వాళ్ళకి ఫోన్ చేస్తా ఒకసారి. అయ్యా ఆ పిల్లగానికి పెళ్లి చేసిన వాళ్ళం కావాలి. పెళ్లి చూపులు ఆ సీనోళ్ళ ఇంటికన్నా పెట్టుకుందాం అని చెప్పు. తర్వాత ముచ్చడే కానీ ఫస్ట్ అయితే నేను వాళ్ళని ఈసారి ఇస్తా. ఇట్లా ఇట్లా అని పిల్లగాని పిలిచి మాట్లాడినాం. పిల్లగాడికి ఇట్లా అన్నాడు, ఇది ముచ్చట అని చెప్తా. వాళ్ళు ఏమంటారు మరి, ఈడికి రమ్మంటారా ఆడికే చూద్దామంటారా అనేది నేను ఫోన్ చేసి చెప్తా నీకు. చెప్పినాక నువ్వు వాళ్ళని తీసుకొని రారాదు. పైలో బిడ్డు నీ కొడుకు అన్ని చదివినావానే? సరే ఎండ్ అయితే అనుకోదాం. తానం పోసేటప్పుడు చిన్నమ్మని పిలిచిపోయాను, నువ్వే పోయకు. హలో మామ బయలుదేరిలా? సరే సరే తొందర రారి మరి. ఓకే మీ బాబుకు ఫోన్ చేసిన బయలుదేరిలాట, జీబులు వస్తాలట. పిల్లవాడు అనుకున్నాడా? అని పన్నాడు ఇప్పుడే స్నానం చేసి పండుగ పొద్దుకి ఎడతాను నేను. ఎట్లా పొద్దున్నాక స్నానం చక్కగా చెప్పే వరకు సిరిసిట పెట్టి పెడతాను. కానీ ఆ చిన్న బాబు అన్ని చదువుకున్నారా? అట్లా తయారు పెట్టుకున్నారా? లేదు మన ఇంటికన్నా అని చెప్పిన. మన ఇంటికాడ గీడెందుకు? ఇక తెలియదా అనే ఆ మామ పరిస్థితి ఎట్లున్నదో. వాళ్ళ ఇంటి చుట్టూ జనాలు ఎట్లుంటారు. ఇక అయితే ఓ మాట మాట్లాడతారు, కాకపోతే ఇక వత్తాలు పోతాలు పిల్లకి ఏమనుకున్నదో అంటారు అని ఆ మామ భయపడి ఇదంతా కాదు అల్లుడిగా మీ ఇంటికాడ ప్లేస్ ఉన్నది కదా, ఇక అన్న అయితే ఆడికే రమ్మాను, ఆడనే చూద్దాము అన్నట్టు ఆ మామ. అంటే మరి వాళ్ళు దూరపోల్లా. సరే మామ ఏడైతుంది పెట్టుకుందాం అని చెప్పిన. ఇక అయితే ఇక వాళ్ళు మనోళ్ళేనే వీళ్ళు మనోళ్ళనే. ఇక మంచిగా ఖాయమైతే ఆడికి పోయి అన్ని చూసుకుంటే వాళ్ళు లెక్క. అదే చెప్పిన. ఇక పిల్లగాడు ఓకే అనుకుంటే ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు మామ అని చెప్పిన. ఇక వాళ్ళు కూడా వస్తా అన్నారు. మంచి పని చేసినవు. ఆ చిన్నమ్మ చిన్న బాబు ఆ చెల్లెని తీసుకొని వస్తారు కదా. నాకు అంతెందుకు భయం భయం అవుతుంది. అక్కలేదు ఆ బిడ్డ ఎందుకు భయం? అక్కున్నది కదా దర్శనం. చిన్నోడు చెప్పలేదు పండుకున్నాడా? పండుకున్నాడు చిన్నమ్మ. ఆయనకేంది మంచిగా పాలవుతాడు, దొరబావులా మంచిగా పండుకుంటాడు. రెడీ అయిపోను నువ్వు మంచాలు దర్శన బాబు. దిగు చింటూ, దిగు మెల్లగా బిడ్డ.
మెల్లె దిగులు చెల్లె మెల్లగా దిగిరా. చింటూ ఏం మాట్లాడద్దు, నేను ఏది అడిగితే కదా దానికే సమాధానం చెప్పు. సరే బా సరే మావయ్య అత్తమ్మ కాలెక్కపోరి నమస్తే పుట్టిదాన్ని తీసుకోండి. కొంచెం లేట్ అయింది. బొక్క పడ్డది ఏంది ఇది? పక్కగా అయింది, జ్వరం వచ్చింది బిడ్డ. కడుకో కాలు కడుకోవాలి బా, మీరు కడుకో చింటూ. కూర్చో సీటాడు కూర్చో. నమస్తే అన్న. నమస్తే తమ్ముడా. బాగేనా? అంత మంచిగా. బావా కూర్చో. కూర్చోన్నా కూర్చోడు, నువ్వు కూడా ఇట్లా కూర్చోడు తమ్ముడు. ఎందుకు అవసరం లేదు. తమ్ముడురా ఎందుకు నీళ్ళే బిడ్డ. తమ్ముడు ఇగో పెళ్లి పిల్లగాడికి ఈయనే, వాళ్ళ బాబు, నమస్తే. నమస్తే. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, మా కోడలు తెలుసు మరి కదా ఇరికైనా లేదా తమ్ముని కానీ. బావా ఇగో పెళ్లి పిల్లల బాపు, అగో ఆమె అమ్మ. అరే అంబేద్కర్ మంచిలు లేరా అదే వాళ్ళకి అటు కూర్చో. తమ్ముడు పిండి వేసినావారా? నిన్న పొట్ట పిండి చల్లిన అన్నయ్య నీళ్ళు పెట్టుకుంటా ఉండులే. బాబా ఎంతసేపు తల్లి, చెల్లెని తీసుకురా. అబ్బుజీ తీసుకురా, మరదలు తీసుకురా తొందర. నచ్చింది చూసుకున్నా నువ్వు మాట జారు చెప్తే బాబు. నీకేమన్నా మాట్లాడబుద్ధి అయితే పక్కకు పోయి మాట్లాడు. చెప్పు మామయ్య. చెప్తే నేను పోయి పక్కకు పోయి మాట్లాడు. సరే సరేనా? తల్లి కూర్చొని పెట్టు బిడ్డ. కూర్చోమని గట్ట కూర్చో, అందరు కూర్చో. చింటూ అమ్మాయి చూడు. సౌమ్య అబ్బాయి ఆయన్నే. సౌమ్య ఏం చదువుకున్నావురా? డిగ్రీ అయిపోయిందండి. ఏం గ్రూపు? బీజెడ్సీ తీసుకున్నాను. ఎక్కడ, ఏ కాలేజ్? జాగృతి డిగ్రీ కాలేజ్ హన్మకొండ. అన్న అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏ పని చేస్తాడు? చింటూ నువ్వు అట ఏం చదువుకున్నావు, ఏడ నౌకరి చెప్తావు చెప్పు. సరే చెప్తామా. ఏ దాయకుండా కుల్లగా చెప్పు. చెప్పు బిడ్డ చెప్పు. ఐటీఐ చేసిన, కరెంట్ మీటర్లు తయారయ్యే కంపెనీలో బేసిక్ కాంట్రాక్ట్ ఇంజనీర్ చేస్తాను. నెలకు 18,000 ఇస్తాను. ఒకరోజు డ్యూటీ ఉంటుంది, ఒకరోజు ఇంటికాడ ఉంటాను. విన్నావారా బుజ్జి? విన్న పెద్ద నాన్న. అది ముచ్చట మరి. అయినా మా అమ్మకి మా బాబుకి ఇష్టమైతే నాకు ఇష్టం. ఏమన్నా డౌట్లు ఉంటే ఇప్పుడే అడుగులు పిల్ల. తమ్ముడు ఇంకేమన్నా అడగదలుచుకుంటే అడుగు. నాదే ఉన్నదన్న, బుజ్జికుని అబ్బాయికి నచ్చితే సరిపోతుంది. అన్నీ అల్లునికి చెప్పే ఉంచిన. చెప్పినాము, అన్నీ చెప్పినా, వాళ్ళందరికీ చెప్పినా. అన్న ఇదివరకు మనం తెలుసుకొని అత్తి పిల్ల గురించి పిల్లగాని గురించి తెలుసుకొని అత్తి అంతా దీన్ని నానబెట్టి ఎంతసేపు అని మాట్లాడితే ఏదంటే ఒడిచేయాలి. కాదే పెద్దబాబు, ఇంటికాడ అన్న 4-5 ముచ్చట్లు చెప్పిండు. మరి ఏమన్నా ఉంటే అమ్మాయి తోటి పక్కకు పోయి మాట్లాడమని చెప్పరాదు. మాట్లాడిపోరు ఓ ఇక్కడ మొహమాట పాడు కాచిండు, ఏదైనా ఉంటే కుల్ల ఇప్పుడే మాట్లాడుకోవాలి బిడ్డ. పోనా సౌమ్య భయపడకరా. అంటే నువ్వేదన్నా అడిగేది ఉంటే నువ్వు అడుగు, ఆయన అది అడిగేది ఉంటే ఆయన అడుగుతాడు. మాట్లాడుకోని ఎందుకు అనుమానం పడతానో పోరా. అనుమానం ఎవరికి అనుమానం ఉండదు. నువ్వు అసలే సపోర్ట్ చేస్తలేవు. నీకేమన్నా డౌట్ ఉంటే ఇప్పుడే అడుగు. ఏం డౌట్ ఏం లేదు. ఇంటి పని, వంట పని అన్ని పనులు నేర్పినాం. కానీ డిగ్రీ తర్వాత చదువుకుంటా అని అన్నది. ఇంకా చదువుకునే ఆలోచన ఏమన్నా ఉంటే చెయ్యండి మీరు. ఏం లేదు. చదువుదే ఉంది, వాళ్ళు కాదన్నారు. నేను ఆ ముచ్చట కూడా మాట్లాడుతుంది. ఏమంటావా? సరే బావా. ఇంటికి ఏంది వదిలే, ఒళ్ళున్న పొలగాడు మంచిగా తోడు నడుతుంటే చిల్క గోరింకల్లాగా ఉంటారు. ఇంటిగానే ఉన్నారు. నేను నీకు నచ్చిందా? నచ్చారు. మరి నేను మీకు నచ్చానా? ఓకే నాకు నచ్చినావు. ఆ సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఓకే పర్లేదు చెప్పు. అయితే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కూడా స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా జాబ్ చేయాలనుకుంటున్నాను. ఓకే స్టడీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మా డాడీ కూడా సపోర్ట్ చేస్తారు స్టడీ అంటే. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా మీ గురించి చెప్పండి. నా గురించి ఏమన్నా మీరే చెప్పండి. నా గురించి మీరు ఏమనుకుంటారు? డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? డ్రింకింగ్ అంటే ఎప్పుడన్నా, అంటే ఏదన్నా చిన్న అకేషన్స్ ఉంటే మాత్రమే వెళ్తాం బయట. కానీ నాకైతే అస్సలు నచ్చదండి. ఓకే నీకు నచ్చలేదు అంటున్నావు కాబట్టి మానేస్తారండి. సరే ఓకే
ఇంకా ఏమైనా అడగాలనుకుంటానా? మీరేం జాబ్ చేస్తున్నా అన్నారు? అక్కడ చెప్పినా కదా. అంటే అక్కడ కొంచెం భయం ఉండే కదా, వినలేదు. మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు కదా. అంటే నేను కరెంటు మీటర్లు తయారయ్యే కంపెనీలో అందరూ చేస్తాను జాబ్. 18,000 సాలరీ వస్తుంది. ఒక 1 డే ఆఫీసులో ఉంటా, ఒక 1 డే ఇంటి దగ్గర. అయ్యో అవునా, సరేలేండి. ఇంకా చెప్పొచ్చు కదా ఏమన్నా. వేరే చెప్పండి. అది ఇప్పుడు అక్కడికి వెళ్తాం కదా, మీ వాళ్ళు అడిగితే ఏమని చెప్తా? అబ్బాయి నాకు నచ్చిందని చెప్తా. ఓకే. మరి అమ్మాయి నీకు నచ్చిందంటే ఏం చెప్తారు? ఇంత మంచిగా మాట్లాడిన తర్వాత నచ్చలే అని చెప్తారు కదా. నేను కూడా నచ్చిందనే చెప్తా. ఓకే, ఒక టైం అవుతుంది, వెళ్దామా మరి? కూకోనే ఉండేవాళ్ళు ఏమవుతాను, కేకి కాదు కొంచెం మాట్లాడచ్చు కదా. నెంబర్ ఇస్తాను, ఫోన్లో మాట్లాడుకుందాం. పదండి. ఓకే. చింటుదా ఏమైంది, మాట్లాడినా? మాట్లాడినా. మరి ఓకేనా? ఓకే మా అనుమానపడి చెప్తాను. ఏమైందిరా? ఏం లేదు, మాట్లాడినా. ఓకే. ఓకేనా? నచ్చినట్టేనా? నచ్చినట్టు. ఖాయం చేసుకుందామా? చేసుకుందాం. చెప్పు, డౌట్ చెప్తాను. ఏమన్నా పక్కగా చెప్తావా మళ్ళీ? ఏం లేదు, డౌట్ ఏం లేదు. రే అవ చెల్లి అంటుంది, బుజ్జిని చదివియాలంటుంది. ఓకే, చదివిద్దామా? చదివిద్దాం. సరే బిడ్డ. బిడ్డ డిమాండ్లు ఏమన్నా ఉంటే అవ్వా అవ్వా నాదేముందక్క. మౌనిక, అన్నిటికన్నా ముఖ్యం నీకు నచ్చాలి బిడ్డ. ఓ నువ్వేనా అడిగేదంటే అడగరాదు బిడ్డ. అప్పంచి మట్టిగానే కూర్చుంటానేది బిడ్డ. అవ్వ బాంచన్ మాట్లాడండి, మాట్లాడు. వాళ్ళిద్దరు ఇష్టపడితే వాళ్ళకంటే ఎక్కువ ఏముంది చెప్పు. నా బిడ్డ బంగారు తల్లి. మరి పిల్లగాడు ఓకేనా బిడ్డ? ఏది ఉన్నా మూమాటం లేకుండా ఇప్పుడే మాట్లాడుకోవాలి. ఇష్టమేనా? ఇక ఇద్దరి ఇష్టాలు అయితే అయినాయి. చెర్ల బర్రదోరి కొమ్మలో బేరం చేసినట్టు కాదు తమ్ముడా. మీరు కూడా ఇలా రాళ్ళు ఇక మాబడి పూట ఆడ వాళ్ళ ఇల్లు ఇరుబాటు, వాళ్ళకి ఏం భూమి ఉన్నది, ఏం జాగు ఉన్నది, ఎట్లున్నది మీరు కూడా తెలుసుకోవాలి. సరే వీళ్ళిద్దరు ఓకే, కానీ బాగోగులు అయితే తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కనుక సాయంత్రం రాలి. మరి అల్లుడిని తీసుకొని నువ్వు అల్లుడు మీరు ముగ్గురు రాలి. ఇక తమ్ముడు ఏదున్నా అక్కడ కులంకుశంగా మాట్లాడుకుందాం. మనకు నచ్చినట్టు అంటే ఒత్తువాళ్ళు తప్పి చేయి అడిగేద్దాం. సరే అన్న. ఇంకేంది మీరు కూడా అత్తమ్మ ఇక మళ్ళీ రేపు మాప అంటే అటే అవుడెందుకు, ఇలా మంచి రోజే ఉన్నట్టుంది. ఆ చిన్నబాబు ఆ కొడుకును ఈ చిన్నమ్మ కలిసి వస్తారు. ఆడ మీరు కూడా పోయి చూసుకొని అయ్యగారితో మాట్లాడుకొని ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ఏ పాట పోయేసేది ఉంటే పోతారు, మా పిల్లగాడు అనిపించుకుంటారు. అందరికైతే ఓకే కదా? అదే ఏది ఉన్నా ఫస్ట్ ఒడవాలి. అయితే ఇప్పుడు ఓవా ఇద్దరు పిల్లలు ఇష్టపడ్డారు, పెద్దలం చేయాల్సిన పని ఉన్నది. ఈ పెద్దల పని మనం పెద్దలం చేస్తే పిల్లలు ఇష్టాలను మనం గౌరవించినట్టు అవుతుంది. కుదిర్చినందుకు ఆయన మాట పోవద్దు, ఒప్పుకున్నందుకు మీ మాట పోవద్దు, వాళ్ళ మాట అందరం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటది. ఏమంటావు అన్న? అదే పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి మరి బావా వాళ్ళు బయలుదేరే ముందు ఫోన్ చేయమని మరొకసారి. మరి మేము నడతాం, మీరు అప్పటి వరకు రాలి. అప్పటి వరకు అంతా చీకటి పడదానే మళ్ళా ఇదే జీవులు వస్తాం పారాదరిగా. అట్లయితే బిడ్డ రాండ్రి. మంచి ఆలోచన బిడ్డ నీదైతే. మళ్ళీ టైం వేస్ట్ కాకుండా మంచి పని చేసి. ఏంది తల్లి మామూలుగా ఏంది నువ్వు ఉట్టిగా డల్లుకున్నావు? ఏంది నీకేమన్నా నువ్వేమో అడుగుతలేవు, మాట్లాడలేవు బిడ్డ? బిడ్డ ఎంత కట్నం అంటించుడే, ఆడబిడ్డ కట్న కాడ నువ్వు వెనుక జరిగేది లేదు. నా బిడ్డ అందరూ దిగారు. పక్క పెట్టే అన్నం కూడా రమ్మని పోయినా వదిలేన్నాను. అత్తడాడు పక్క పెట్టి అత్తడు కానీ. ఇగో ఇది బాబాయ్ అన్న కాలు కడుకోండి. కూడా కడుకోరాదే? కడుక్కుందాం, ఎంతమంది కడుక్కుంటే. చింటా కుర్చీ లేవా చింటూ? బాబాయ్ చూసా మంచిగా లేదు. సరే పడతారా ఫ్రిడ్జ్? కరెంట్ లేదా చింటూ? బుగ్గలు పెడతాను కావచ్చు, దసరా పండుగ దగ్గరికి వస్తుంది కదా. పెడతాను, ఊరూరు పెడతాను. మా ఊళ్ళో ఇవాళ స్టార్ట్ చేసిండ్రు. ఇది ఇంటి ముందట 2 గుంటల జాబ్ ఉన్నది. ఇంకా ఈ 2 రూములు, ఇదో గుంటనరా, ముంగట 2 గుంటలు ఇళ్ళ సాగున్నది. అదే అక్కడ భూమి ఉన్నది, వ్యవసాయ భూమి.
అది 3 ఎకరాలు నేను చెప్పినా కదా చెప్పి 3 ఎకరాలలో 30 గుంటలు మా కోడలికి ఇచ్చి ఎకరం 2 ఎకరాల 10 గుంటలు ఇంకా 2 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. ఈ సంవత్సరం ఇల్లు కడదాం అనుకున్నాడు కానీ పరిస్థితులు మంచిగా లేక కొంచెం ఆగిడు మామ. కట్టాలంటే వట్టి కడతాడు ఇక సింటు నౌకరీ చేయబట్టే కట్టాలి అర్థం. ఏది దాచేయలేదు, నాకు లేనిది చెప్పుకునే లేదు, ఉన్నది దాచుకునేది లేదు. అంత మా బావ ఎరుక మా కొడుకు ఎరుక. నాకు మా ఇంట్లో వచ్చిన కాడ నుంచి పూర్తిగా మా బావ చూస్తాడు, వచ్చినప్పుడు పోయినప్పుడు మా కొడుకు కూడా చూస్తాడు. మా మంచితనం ఏంది, మా గడుస్తనం ఏంది అనే సంగతి అన్ని మొదలు చెప్పేది. అన్న ఒక్కడే ఇక మాకు ఒక్కడికి ఏది ఉన్నా ఆయనకే ఒక్కడే అదమ్మా లోపల పోయి చూడిపోదు నేనెందుకే మీరు వేరాపరు ముగ్గురు వేరాపరు అన్నతో మాట్లాడుకున్నాడు. చెట్లకి ఇంత చెట్లు పెరిగినాయి, ఎట్లా ఎట్లా పాడైతే ఇదాన్ని చూసినావు కదా చెల్లె వాళ్ళ ఇల్లు అయితే ఇంటి ముందర జాగా వీళ్ళదే. ఇక బాగున్నాయన ఇక పొలం కాడికి పోయి చూసిరాని వేళ్ళు వాళ్ళు పూజాగా ఇక వాళ్ళు చూసేస్తే ఓ పని అయిపోతుంది. సరే అంతల్లా మా బావ బిడ్డని ఇక్కడే ఇచ్చిల్లు అక్క, ఒకసారి పోయి కలిసి వస్తా. మరి నేను ఎవరు వదనే? ఆమె పేరు రేవతి, మా బిడ్డ పేరు. అలా ఆయన భర్త పేరు పేరు ప్రభాకర్. అవునా? మా పాలలకే ఇచ్చిల్లు వదిన ఆమెను. అవునా? సరే మరి ఒకసారి కలిసి ఇల్లు తెలుసా? మరి తెలుసు, పెళ్ళప్పుడు వచ్చినాక కింది వాడకుంటది. సరే వదిన పోయి రాకు. సరే పోయేస్తా, వాళ్ళు వచ్చేసరికి పోయేస్తా నేను. ఇట్లా పండుగ లెక్క పెట్టాలబ్బా. ఇదే మన పొలం అంతా ఇదే బావ, నాకు తెలియదు మా ఉన్నట్టున్నది కదా. అరే రే 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 చెట్టు ఏం చేస్తాను బాబా? అరే ఏం చేస్తాను అంటారు? ఈ గడ్డి అంటే ఏందిరా? ఎవరన్నా పిలిచి కల్పించుకోర్రా, ఇట్నే ఉంటారా గడ్డి? అరే నీవు మొన్నటి నీకు జ్వరం వచ్చింది కాదే, కొంచెం పానం మంచుకుంటామే, మళ్ళీ ఇళ్ళకి వచ్చి పని చేసి మళ్ళీ పానం మీదకి తెచ్చుకుంటావానే, మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ అంటావు. చేను కాడికి అయితే ఎట్లున్నా చూడు, ఇట్నే ఉంటా చేను. ఇక అయితే కానీ సపరేట్ ఇంటికి పోందా నువ్వు దాతా మీద చూద్దాం దాటి నీ అమ్మాయికి సాలు కానీ దాయే ఇంటికి పోందా. ఏ అత్తన కాని బిడ్డ అక్కడ ఎవరో చుట్టాలు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఓ నీ బాబాలు ఇవ్వాలనుకుంటున్నావే, మా ఇయ్యంపుడు కాదే. కళ్ళు నదలుతలేవు బిడ్డ. అయ్యో అంత మంచేనా బిడ్డ? ఎవరో అనుకున్నా నీ మనవాడు మంచిగున్నాడు బిడ్డ. నా మనవాడికి ఎంత సూపర్, దునుకుతాండి ఎగురుతాండి అనుకో. చూడడానికి వస్తాం అనుకుంటానే గానీ ఎక్కడ నాకు వీలు పడతలేదు, సాధన అయితే లేదు, జ్వరం పాడు కానీ జ్వరం తక్కువ అయితే లేదు. పానం మంచిగా లేదని ఎందుకు వచ్చిన వస్తామ్మా ఈ బురదలకు? అవ్వా అవు అయినా పిల్ల తండ్రి అంత మంచిగా అయ్యా? అంత మంచిగా. ఈయన బిడ్డనేనా? మంచిగా చదువుకుంటాను నా మనవాడు. అయితే మీరు పెద్ద మనుషులు గిట్లా దండం పెట్టద్దు, మీరు పెద్దోళ్ళు. ఇన్ని ఇంటికి మమ్మీ చెప్పినా బాబా? చెప్పినా ఎన్ని మొత్తం యాప్ సెట్ దాకా యాప్ సెట్ కాంచి చెప్పినా ఈ టేక్ సెట్ కాంచి మా మౌనిక నా బిడ్డకి ఇచ్చింది. ఇక నా బిడ్డకి 30 గుంటల భూమి ఇచ్చిన తర్వాత మళ్ళీ నా బిడ్డకి ఇచ్చేది ఉంటుంది బాబా. ఏముంది తర్వాత బుక్కడి భూవ తస్తుంది వచ్చినప్పుడు, మంచిగా కరుసుకోవాలి. ఇక మొత్తం నా కొడుకే కదా. నేను తమ్ముడు చూసుకున్నావు కదా, 20 గుంటలు మా కోడలు మా మౌనిక బాపది, మిగతా మొత్తం పిల్లగాందే. దాపరికం ఏం లేదు, నీకు చూపించాలి, నువ్వు నచ్చాలనే చెప్పిన నేను. పోదాం ఇంటికి పోదాం. ఇది సంగతి. గిదా ఇల్లు గిదా ఎప్పుడో బిడ్డ పెళ్ళప్పుడు వచ్చిన గిదే కావచ్చు పెద్దోళ్ళది. రేవతి బిడ్డ ఉన్నావారా? ఉన్నావారా? కూసుందురా పిన్ని, కూసుంది. ఏ మంచి అబ్బా గిన్నె రోజులకు గుర్తుకొచ్చినాం పిన్ని. అయితే కానీ అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావురా. అద్దం అంటే ఎడపని తీరుతుంది, మొన్నటి దాకా నాట్లు అయినాయి, నాట్ల తర్వాత ఫుల్ గడ్డి పడ్డది, కలుపు తీసినాం. చెల్లె హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది, ఇంకా చెల్లె గురించే వచ్చినాం రా. చెల్లె గురించా? చెల్లె గురించి ఏంటిది పిన్ని? కూసో చెప్తా. ఏంది? ఏమైంది? ఏం లేదురా, చెల్లెకు సంబంధం కోసం వచ్చినాం వీడికి. సంబంధం? ఈ మూల మీద శంకరన్న లేడా, వాళ్ళ కొడుకు చెల్లెనిద్దామని వచ్చినాం రా. ఓ వాళ్ళు మా పాలలే కాదు పిన్ని. అవునా? మన చెల్లె నేను ఇచ్చేది. నాకు ఒక్క ముచ్చటన్నా ఫోన్ చేసి రారా పిన్ని. అయ్యో ఎందుకు రగట్లా అంటాను, నేను ఈయనే ఉండబడితే నాకు ఒక్క ఫోన్ అన్న చేస్తే అయిపోవు కదా. మీరు హైదరాబాద్ కాడ ఉంటాలని తెలిసి ఇడు ఉంటాలని తెలియదురా మాకు. మేము 6 నెలలు అవుతుంది ఇన్నే ఉంటాను. అవునా? నేను అటే తయారైన వస్తానని. అడిగే వస్తానువా? అబ్బాయి మంచోడేనా మరి? ఏం మంచోడు అంటే ఏం చెప్పాలి పిన్ని, 7 నెలలు చేయడు జాబు,
11 దాకా తిరుగుతాడు. వాళ్ళ అవ్వ ఏమన్నంటే మర్ర పడతాడు. అవ్వ అంటే అవ్వ మీద కురుకుతాడు, అయ్య అంటే అయ్య మీద కురుకుతాడు. ఇక వాళ్ళ ఇంట్లో రోజులు పిన్ని ఏం చెప్పాలి వాళ్ళ గురించి? పోయి గా ఇంటికే ఇస్తాలా? అయ్యో ఏంద్ర గట్లా అంటాను, మా అల్లుడు మంచోడే అని చెప్పిండు కాదు మరి. ఇక ఆయనకేం తెలుసు పిన్ని, మేము రోజు చూస్తలేం మా ఇంటి పక్క పొంటేనాయే. అయ్యో మా అల్లుడికి ఇవన్నీ ఏం చెప్పలే కదా మరి మాకు. బాబాయ్ సుత ఏం అడగలే, ఇక మన అల్లుడే కదా మంచి సంబంధమే తీసుకొస్తాడా అని ఏం అడగలేదురా బాబాయ్ సుత. నా పరిస్థితి చూస్తలేవా పిన్ని నువ్వు? జాబ్ ఉన్నదని చెప్పిండు, 4 నెలలు ఆడ జాబ్ చేసిండు, వచ్చిండు హైదరాబాద్లో. మళ్ళీ వచ్చి ఇక్కడ ఉట్టిగానే ఉంటాడు ఖాళీగా. ఆయన కూడా అదే పని చేస్తాడు. ఇక జాబ్ అని చేస్తాడు, 1-2 నెలలు చేస్తాడు, మళ్ళీ గట్లనే ఖాళీగానే ఉంటారు. చూసి అయితే చెల్లెనే తాగని చేయకుండా పిన్ని, నా బతుక గిట్ల అయింది. చూస్తలేరా మీరు? నేను చెప్పే కాడికి అయితే చెప్తాను, మీ ఇష్టం. ఇక సరే బిడ్డ, ఇక పోయి అయితే బాబాయ్కి చెప్తా. మరి ఇప్పుడు చెప్పకు, ఇంటికి పోయినాక మాట్లాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అటు పోయినావు కాబట్టి నేనేమన్నా నేర్పిన అనుకుంటారు. సరే మరి ఇంటికి పోయినాక ఈసారి ఇచ్చుకొని ఫోన్ చేసి చెప్తామని చెప్పి పోతాం. సరే మీరైతే ఈసారి ఇచ్చుకోండి. వాళ్ళు వచ్చిల్లు కావచ్చు బిడ్డ, పిల్లగాని వాళ్ళ భూమి జాగా చూస్తాను వేయండి బాబాయ్. మరి వచ్చి సంక్షేప్ అవుతుంది, పోదందా మరి ఆడికి వస్తాను. కొంచెం వేయనాక అత్త పోపింది. సరే మరి నేను అడతాను రా. సరే పో. ఇక మీరు కూడా రారా, అదిలే బయలుదేరి ఆన్య గారిని అడిగిద్దాం. సరే బావ, అట్లయితే అట్లే. సరే పోదాంతి. ఎట్లా లగ్గం చేసేది ఆవురయ్య గారే కదా. ఇప్పుడు జాతకాలు చూస్తాడు, ఎంగేజ్మెంట్ ముహూర్తం చూస్తాడు, లగ్గం కూడా ఆయన చేస్తాడు. అవి పోదాం మరి. ఎటో పోయేస్తాను కదా. మరి రేవతోళ్ళ ఇంటికి పోయి వచ్చిన లేట్ అవుతుంది, ఇక పోదాం రా అన్న. వచ్చింది, పోదాం రాలే. రమ్మను అందరం రమ్మను. ఇక అయ్యా సాగు చెప్పమా, మనం పోదాం అయ్యగారి దగ్గర పోయి అడిగించుకొని ఓ రోజు మంచి రోజు చూసుకుని ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఇప్పుడు వీళ్ళు అయ్యగారి దగ్గరికి కాదు, మీ ఊళ్ళో అయ్యగారి దగ్గరికి. అదే మా లగ్గం చేసేది మా వాడే కాబట్టి అడిగితే మీ లక్ష్మణ్ సార్ దగ్గరికి పోదాం. ఆయనదే మంచి అస్తవాసి. అయ్యగారు ఏమంటాడో అయ్యగారిని అడిగి మనం ఒకరోజు ఫిక్స్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పోయి జాతకాలు చూపిస్తాం బిడ్డ వీళ్ళిద్దరి. అందరే ఉన్నాం కదా, ఇప్పుడే పోదాం. మళ్ళీ రోజు ఆలస్యం అనేది దీనికి. సరే మరి పోదాం. కలిసి వస్తే వాన వరకు కొంచెం ఇబ్బంది కాకుండా మొత్తం మీదనైతే మంచి పని అయింది. వెళ్ళినది ఇంటికాడ కూడా అట్లనే ఏడుతుందానే. ఎప్పుడు కనపడిపోతే ఏడుతుంది. మనోళ్ళు వస్తారు కదనే, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు. ఇక మా అమ్మకైతే చీర దొరికినట్టు నాదే ఓ పాత చీర కట్టుకొని పోయింది. వాళ్ళ ముఖం చూస్తే ఖాయమైనట్టే ఉంది, నవ్వుకుంటాడు మా బాబు. అయితే ఏమైందన్న నడుచుకుంటారు? జీవి ఏమైంది? ఇక్కడ దించిండు, రోడ్డు మీద దించిండు. అయితే మామూలు అటు కొసకు వాళ్ళని దించేద్దామని పోయిండు. మీ అందరి ముఖాలు చూస్తే ఖాయం అయినట్టే కనబడుతుంది. ముఖాలు ఏమైంది? అయితే మరదలను దించి వాళ్ళిద్దరు వస్తా అన్నారు. వాళ్ళిద్దరు వస్తే మాట్లాడుకో దగ్గర పోదామని. మన సిటీ పెళ్లి అంటే మన 3 ఇళ్ళల్లో సంతోషం, పండుగ, సంబరం. సరే కూర్చోరు, నీళ్ళు తీసుకొస్తా. ఆ జీవులు వచ్చే వరకు పానమంతా కులుకులు. అయ్యో నేను తాగొచ్చిన కాదు బిడ్డ. ఏమైంది? అంత ఓకే కదా? వాళ్ళకి సంతోషమే, మంచిగానే నచ్చిల్లు వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళ అయ్యారు చెప్పినట్టు నడవద్దు కదా. మన ఊళ్ళో అయ్యారు లగ్గం చేస్తాడు కాబట్టి వాళ్ళ పేరు మీద ఎట్లున్నది ఏందని అడిగిద్దామని బాబాయ్ వాళ్ళని కూడా ఇటే రమ్మన్నాం. ఇక వాళ్ళు ఆడ బుజ్జిని దించి వాళ్ళు అత్తరు కావచ్చు, అత్తే అయ్యగారి దగ్గర పోయి అడుగుదాం. అయ్యో అయ్యగారిది ఏముంది, ఇప్పుడు పేర్లు కలిసినకున్న పేర్లు మార్చుకోవచ్చు, దాని ఏముంది. పిల్లగాడు మా పిల్లగాడు అనిపించుకుంటా వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, అడిగించుకోవాలి. ఇవాళ రేపు అవన్నీ ఎవరు చూస్తారు? అదంతా కాదు, కుదరదు. అయ్యారిని అడిగినాక ఏదైనా ముచ్చరా అని ఇటు దాకా వచ్చినాం. మళ్ళీ భూమి జాగా అన్ని చూసి ఇటు పోయి చింతే లగ్గం ఖాయమే. మౌనికి పట్టు చీరలు 10,000 రూపాయల పట్టు చీరలు. అవునని ఇప్పుడు మరి పెళ్లికి ఫంక్షన్ హాల్ చేస్తారా, ఇంటి ముందర చేస్తారు? బాబు ఇంటిగానే చేసుకున్నాను. బాబాయ్ వాళ్ళ ఇంటి ముందర ఎట్లా జాగలేదు, వాళ్ళు ఎట్లా ఫంక్షన్ చేస్తారు. ఇక మీ ఊరికి మా ఊరి మధ్యలో కమలాపూర్ ఫంక్షన్ ఉన్నది. ఒకవేళ అన్ని రకాల దేవుని దైవాల సెట్ అయితే కమలాపూర్ ఫంక్షన్ హాల్ పెట్టుకుందాం. అట్లా నువ్వు అంత ఈజీగా ఎట్లా అంటావు చెప్పు. వాళ్ళకి ఒక్కగానో ఒక బిడ్డ. ఆగాగు మా ఫోన్ చేస్తాను మా. హలో మా. నేను మామూలు కాదు, అత్తమ్మను. అత్తమ్మ పక్క పొంటి వాళ్ళు ఉన్నారా అయ్యా? ఉన్నారు, ఎన్నే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడవా అయ్యా? పక్కకు వచ్చిన. ఇగో ఇంటికి వచ్చినాక మద్దలు నేను చేసుకోను, చదువుకుంటా అంటుంది. అవునా? కాదత్తమ్మా, ముందే చెప్పాలి కదా ఏదున్నా.
ఇప్పుడు వాళ్ళు మనం వాడికి వినము ఇదంతా ఎందుకు పెంట చెప్పు ఏదైనా ముందే చెప్తే ఇదంతా పెట్టము ఇప్పుడు నా మాట పోతుంది మేము అవే చేసుకుంటా అని అత్తేనే తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఏడుతుంది నేను చేసుకోను నేను చదువుకుంటా పెళ్ళి అయినాక వాళ్ళు చదువుకొని ఇయ్యరు నన్ను ఇప్పుడు పెళ్ళి అయ్యాక చదివిపిస్తాం అంటారు తర్వాత ఒప్పుకోరు వాళ్ళు నేను చేసుకొని అంటుంది అయ్యా ఏం చెప్పాలి వాళ్ళకు ఇక ఇట్లా నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు సరే నేను ఏదో చెప్తుంది నాకైతే వదిన మంచిగా నచ్చింది మంచిగా అంటుంది సరేగా నేను అప్పుడు అడగలే కానీ నాకు ఇప్పుడు అన్న పిల్ల బంగారం పెట్టు నేను అప్పుడు అడుగుతా అనుకున్నాను గాల ముందట నేనేం అడగాలని సప్పుడు ఎంత అంత పెట్టు నా బిడ్డకు ఏమోనే వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థమైతే లేదు ఇప్పుడు ఫోన్ చేసి నిమ్మలంగా పిల్ల ఇంకా చదువుతా అంటుంది ఇప్పుడు ఏమయ్యా తర్వాత చేస్తాము అని ఇప్పుడు నిమ్మలంగా చెప్తారు అగో అదేందత్తా మా వాళ్ళు ఇడికొచ్చిళ్ళు చూసిళ్ళు ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ఎందుకు చెప్తారు ఇట్లా మరి అప్పుడే చెప్తా అయిపోవు కదా ఇప్పుడు వాళ్ళు నాదం చేసినట్టే కదా మీరంటే అది కాదయ్యా ఇప్పుడు ఈ పిల్లాడి చెప్పకుండా ఇప్పుడు వచ్చి గిడ నేను ఇంకా చదువుకుంటా అది దానికి ఇప్పుడు చెప్తాను మాకు ఏంది ఇప్పుడు పీజీ చేస్తుంది ఇంకా చదువుకుంటుంది అని మాట్లాడుతుందా ఆ చిన్నమ్మకైనా మెదడు ఖరాబ్ అయిందా ఆ చెల్లె బరాబరే చెప్పబట్టే అన్ని పెళ్ళైనాక కూడా చదువుకుంటా అని మళ్ళీ ఇప్పుడు గాముచ్చడి ఎప్పుడైంది ఆయన ముందుగా నీతో అన్ని చెప్పారు కదా ఏమో నాకైతే ఏమర్థమైతే లేదు బాబు ఇంటికి వచ్చినప్పుడు మంచిగా భూమి జాగా అన్ని చూసి ఓకే అన్నారా ఏమన్నారే ఇల్లు ఇంటికాడ చూసిళ్ళు బావి కాడ చూసిళ్ళు అంతటా చూసిళ్ళు ఓకే అంటే ఓకే అన్నారు బిడ్డ మరి ఇంకేంది అగో ఇదేందే మన మధ్యలో పడ్డందుకు మన పేరు బదనం అయ్యేటట్టు ముందరే మనం తీసే కథ ఏందే ఇది మాకు ఇక రేపో మాపో అయితే డెలివరీకి మన ఇంటికి వస్తానని ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్నారు బిడ్డ చెల్లెను ఒక మంచి సంబంధం చూడాలి మీ మరదలలో అన్నున్నాడు అది ఇదని మస్తు ఎంబడి పడ్డదా చిన్నమ్మ ఏడగలిసినదే ముచ్చట చెప్పేది ఇప్పుడు మళ్ళీ చదువుకుంటా అంటుందన్న భాగవతం పెడతారు మరి వాళ్ళకి ఇష్టం లేకంటారు అయి ముచ్చట మరి ఏమిటికి అంటారు ఆడ మంచిగానే సంతోషంగానే ఉన్నారు వీడికి వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయినాక ఏమి విచారించుకున్నారు మళ్ళీ ఇట్లా మాట్లాడతారు అంటే మరి వాళ్ళకి ఇల్లు గిట్ల నచ్చలేదా ఇదే చదువు మీదనే పెడతారు ఆ సినిమా తలకే ఉందా లేకపోతే మెదడు లేని మాటలు మాట్లాడుతుందా మమ్మల్ని పెట్టదే నువ్వు ఫస్ట్ ఆ చిన్నబాబులు ఇంటికి పోయి ఆ చిన్నమ్మతోని చిన్నబాబుతోని గట్టిగా మాట్లాడు పిల్లగాళ్ళు ఆట అనుకుంటారా అచ్చుడు రమ్మనుడు మన ఇంటి ముందర సంబంధం చూసుడు ఆడద్దు బిడ్డ ఈడనే పెట్టానుడు మళ్ళీ ఇంచల్లి ఆడికి పోయి ఇదే జీబులో పోదామని జీబులో పడిపోయారు అన్ని మంచిగా ఆకుంటూనే పోయారు లాస్ట్కి బాంబు వేసారు పెద్దగా ఎవరిని బాగానే చెప్తారు నువ్వు ఫస్ట్ బాపు నువ్వన్న పోరు లేకపోతే నువ్వన్న పోయి మాట్లాడు బాబాయ్ ఏమనుకోకూరు ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ లేదు ఏం లేదు మామ ఒక్క నిమిషం నేను చెప్పేది మనకేం ఊరమ్ముడు పోలే పేరమ్ముడు పోలే దేశం ఏం గొడ్డు పోలే ఈ పిల్ల కాకపోతే దునియాలో బొచ్చడు మంది పిల్లలు దొరుకుతారు సింటూ నువ్వు అసలే చిన్నవాకు మీరేం కాదు ఆ ముచ్చటేందో నువ్వు ఇంటికి పోయి ఫస్ట్ తెలుసుకొచ్చుకో అదే ముచ్చట కారణం అనేది కాదా అవునా అనే సంగతి తెలుసుకో ఒకసారి వాళ్ళ దగ్గర పోయి ఇంకా తెలుసుకోలేదు ఒకసారి తెలుసుకో అట్లా కాదు చేసుకుంటే తల్లిని దండం పెడితే ఇప్పటి చాలు ఇది చాలుగా నువ్వేమనుకోకు ఏం కత్తి నీదే మిస్టేక్ ఉందని నువ్వు బాధపడతాను అయ్యో నేను లాస్ట్ కి ఒకసారి తెలుసుకుంటా వాళ్ళు ఇష్టపూర్వకంగా మళ్ళీ ఓకే అంటారు ఓకే లేదంటే అంతే మనం బదిలాడద్దు ఇప్పుడు మనం నీ దగ్గరికి అత్తనే చెప్పు ఫోన్ బలవంతం ఏం లేదు ఏమనుకోకు అత్తమ్మ నువ్వు పోయి ఫస్ట్ ఇంటికి పోయి ఆ చిన్నబాబుతోని గట్టిగా మాట్లాడు గవర్నమెంట్కి నేను ఎందుకు పోతానే మళ్ళా అగో మళ్ళా గవర్నమెంట్కి నేను పోతా అంటావేంది తెలియదా ఇంకొంచెం అన్నా ఉంటాయని అన్నా బాధపడక ఏం కాదు ఆమె కాకుండా బొచ్చడు మంది ఉన్నారు సరేనా ఒకసారి అయితే మాట్లాడి చూస్తా అంటారు కదా వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకొని లేకుండా ఎత్తి వాళ్ళు వచ్చి చెప్తేనే ఆయే లేకుంటే లేతి రాదు బాధపడకు ఇంతకన్నా రాజ సంబంధం నేను చెప్తా గానీ ఆచారం ఎట్లున్నది ఏమో ఇప్పుడు ఆ మామ చూస్తానో ఆయనకి ఏం తెలియదు చక్కగా మంచిగా అనిపిస్తుంది ఈ అత్తమ్మ మధ్యలో అది అసలు వాళ్ళకి ఏం ఆలోచించుకున్నారో నాకైతే అర్థమైతలేదు వాళ్ళు కావాల్సుకొని సంబంధం కావాలంటేనే మనం ముందు పడితే కాదు పోయి అడుగుమంటాను ఇంకేం ముఖం పెట్టుకొని అడుగుతారా అడుగులేదని లేదు ఆగు తెలుసుకుందాం మనకు అది ఎట్లా తెలియదు అట్నే తెలుస్తుంది మళ్ళీ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తుంది గంతేది ఏమో ఫస్ట్ సంబంధమే గిట్ల అయిపోయాయి